హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు అభివృద్ధి పనులు హైడ్రా వేగవంతం చేసింది. అభివృద్ధి పనుల్లో భాగంగా చెరువులో ఉన్న పాత బిల్డింగ్ అధికారులు కూల్చివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను ఆక్రమణల నుంచి కాపాడుతూ సుందరీకరణ పనులు చేపడుతున్నామని కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ చెరువును అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. చెరువుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణకు తోడు భూగర్భ జలాలు పెరుగుతాయని దర్పల్లి రాజశేఖర్ అన్నారు. ఎల్బీ నగర్ లింగోజిగూడ ప్రాంతంలో సరూర్ నగర్ చెరువు ఏదైతే దాన్ని 50 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఈరోజు దాని అభివృద్ధిలో భాగంగా చాలా ఏళ్లుగా పాడుబడిన ఒక ఇల్లు లోపట ఉంది, చెరువు లోపట. దాన్ని ఈరోజు డెవలప్మెంట్లో భాగంగా కూల్చేయడం జరిగింది. అధికారులకు చాలా రోజుల కింద విన్నపం చేసినాం. ఈరోజు దాని పని స్టార్ట్ చేసిండ్రు. సో అది ఆల్మోస్ట్ ఇప్పుడు మోస్ట్లీ 1-2 డేస్ పడుతుంది. ఎందుకంటే కొంచెం స్టీలు అదంతా ఉంది దాంట్లో, కాబట్టి కొంచెం తీయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ స్టిల్ మేము తీసేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా రోజుల నుంచి పోలీసుల్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ప్రాంతంలో ఆ ఇంట్లో అసాంఘికంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గాంజా తాగుతారు పిల్లలు, ఆడ మద్యం తాగుతారు, చాలామందికి ఇబ్బంది పెడుతున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళ కంప్లైంట్ మేరకు ఈరోజు ఉదయం నుంచి ఆ కూల్చివేతలు స్టార్ట్ చేసినాం. గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కడున్నా సరే సహించేది లేదు. గవర్నమెంట్ సహకారంతో ఇలాంటివన్నీ కూడా కూల్చేసి ప్రజలకు అనుకూలంగా చెరువుని సుందరీకరణ భాగంగా ఈ పనులన్నీ కూడా తొందరలో నెరవేరుస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.